RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. కొమరూమి మాసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోర్ మారుతి మరియు మండల నాయకులు వెళ్లి విద్యార్థినుల పరిస్థితిని వెళ్లి గమనించగా ఆ పాఠశాల యొక్క 5గురు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. తెలుసుకుని హుటాహుటిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఏ ఒక్క విద్యార్థికి కూడా ఏమైనా జరిగితే తరువాత పరిణామాలు వేరే విధంగా ఉంటాయని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ తరపున హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తుడుందెబ్బ మండల నాయకులు కోట్నాక రామ్సావ్, కనక ప్రకాష్ మరియు తుడుందెబ్బ మండల నాయకులు పాల్గొన్నారు. ఆశ్రమ పాఠశాల బాలికల ఆశ్రమ పాఠశాల వాంకిడి మండల కేంద్రంలోని పాఠశాలలోని గిరిజన బాలికలు కొంతమంది నేడు అస్వస్థతకు గురి అయి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడం జరిగింది. దీనికి కారణమేంటిదో ఇప్పటి వరకు తెలియడం లేదు. గత నెలలో కూడా చాలా మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి అయి ఫుడ్ పాయిజనింగ్ అయి వివిధ హాస్పిటళ్లలో చేరి ట్రీట్మెంట్లు తీసుకుంటూ కొంతమంది రికవరీ అవ్వడం జరిగింది. ఆఖరికి ఒక బాలిక గత నెలలో ధాబా గ్రామానికి చెందిన ఒక బాలిక మరణించడం జరిగింది. అయినా గాని ప్రభుత్వము మరియు ప్రభుత్వ అధికారులు కళ్ళు తెరవడం లేదు. ఇటువంటి ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ఎన్నడూ చూడలేదు. ఇంత నిర్లక్ష్య ధోరణిలో ఉంది అంటే దీనికి కారణం ఏంటిది, ఎందుకు ఇలా చేస్తుందో తెలియడం లేదు. కానీ ఈ ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఇది సరి అయినది కాదు. దీనిని ఖండిస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ హెచ్చరిక జారీ చేస్తున్నది. ఇప్పటికైనా గాని కళ్ళు తెరిచి ప్రభుత్వం మరియు ప్రభుత్వాలు అధికారులు పట్టించుకొని సరి అయిన న్యాయం చూసి పిల్లలను ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా కమిటీ తరఫున హెచ్చరిస్తున్నాము. జై ఆదివాసీ.